వెల్కమ్ టు గ్లోబల్ ఛానల్ జయంతి అమీర్శెట్టి టిప్ అండ్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబర్ చేయండి. మొదటగా ఈ ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబర్ చేసుకోండి. వినాయక చవితి నాడు చంద్రుడు చూసి వెంటనే మనం తప్పక పాటించిన విషయము. మామూలుగా ఈ వినాయక చవితి పండుగకు సంబంధించిన ఒక గట్టి నమ్మకం వేలాది వేలుగా బాగా ప్రచారంలో ఉంది. వినాయక చవితి రోజున చంద్రుడిని చూడకూడదని ఈ నమ్మకాన్ని దేశవ్యాప్తంగా ప్రజలంతా చూచా తప్పక పాటిస్తుంటారు. సాధారణంగా దేశంలో ఎవరు చవితి రోజు పొరపాటు కూడా చంద్రుడిని చూడరు. ఆ రోజున చంద్రుడిని చూడవలసిన అశుభముగా పరిగణిస్తారు. ఇలా చంద్రుడిని చూడడం వల్ల నీలాపనిందుల మీద పడతాయని, అనేక సమస్యలు తలెడతాయని, చేయని తప్పులకు మాట పడాల్సి వస్తుందని, ఆ కారణంగా తలెత్తే సమస్యలు ఒక పట్టాన వదిలిపెట్టవని పురాణాలు చెబుతున్నాయి. అసలు ముఖ్యంగా తప్పుడు ఆరోపణలు బారిన పడకుండా ఉండటం కోసం వినాయక చవితి రోజున చంద్రుడిని చూడాలి నిషేధించడం జరిగింది. దీని వెనక ఒక ఆసక్తికరమైన కథ కూడా ఉంది. ఒక రోజున వినాయకుడు కుడుములు, ఉండ్రాళ్ళు కడుపు నిండా తిని మూషిక వాహనం మీద వస్తుండగా తడబడి బోళ్ళ పడటం జరిగింది. ఆయన ఆరగించిన కుడుములన్నీ ఒక్కసారిగా బయటపడ్డాయట. బయటపడి స్థూలకాయుడు కావడం వల్ల ఆయన ఒక పట్టాన లేవలేకపోయాడు. శివుని శిరస్సు మీద ఉన్న చంద్రుడు ఈ దృశ్యాన్ని చూసి పగలబడి నవ్వాడు అట. శివుడి పక్కనే ఆశీర్వాదాలై ఉన్న పార్వతీదేవి తన కుమారుడి అవస్థ చూసి నవ్వినందుకు చంద్రుడి మీద ఆగ్రహించి వినాయకుడిని చూడకూడదని ఆంక్షలు పెట్టిందట. మనమైనా అంతే కదండి, మన పిల్లల్ని ఏమైనా నవ్వినా చేసినా మనకి కోపం వస్తుంది కదా. అందులో సాక్షాత్ పార్వతీదేవి ముద్దుల బిడ్డ ఆయన అంటే అవి కోపం రాకుండా ఉంటుందా? చంద్రుడిని తెలియక చూసే పక్షంలో నీలాపనిందులకు గురి అవుతారని కూడా ఆమె చెప్పించిందట. వినాయక చవితి రోజున చంద్రుడిని చూసినందుకు శ్రీకృష్ణుడు తర్వాత సప్త ఋషులు భార్యలు నీలాపనిందులు గురి కావటం వచ్చింది. చివరికి పార్వతీదేవి ఈ సమస్యలకు పరిష్కారంగా వినాయక జన్మదినోత్సవమైన చవితి రోజున వినాయకుడిని వృత్తాంతము విని అక్షంతలు వేసుకోకుండా చంద్రుని చూడకూడదని చెప్పిందట. అప్పటి నుంచి మనం కలచదు. అప్పటి నుంచి వినాయక చవితి రోజు వినాయకుడి జన్మ వృత్తాంతంతో పాటు ఆయనకు సంబంధించిన కథను పూర్తిగా విని అక్షంతలు వేసుకోవడం ఆచారముగా వస్తుంది. ఇంకా చంద్రుడిని అనుకోకుండా చూసిన వారికి ఋషుల పరిహారం సూచించారు. ఏంటంటే ఆయన అనుకోకుండా చూస్తున్న వాళ్ళకి వినాయకుడిని భక్తి శ్రద్ధలతో అర్చించి వినాయకుడిని కథను ఆసంతం విని అక్షంతలు తలపై వేసుకున్న వారికి నీలాపనిందులు కానీ సమస్యలు కానీ వచ్చే అవకాశం లేదు. అది అన్నిటికన్నా అత్యంత ముఖ్యమైన పరిహారము. కాగా చవితి రోజు తప్పనిసరిగా ఉపవాసం చేయటం మరో పరిహారము ఋషులు చెప్పడం జరిగింది. చవితి రోజు తప్పనిసరిగా ఉపవాసం చేయాలా. వినాయక చవితి రోజు పూజా సమయంలోనే కాకుండా ఆ రోజంతా మనసులో ఓం గం గణపతి నమః అని మంత్రాన్ని మననం చేసుకోవడం వల్ల కూడా ఎటువంటి దోషాలు అంటవని నీలాపనిందుల సమస్యలకు అవకాశం ఉండదని ఋషులు చెప్పడం జరిగింది. ఈ పరిహారాల వల్ల చంద్రదోషం నుంచి తప్పకుండా విముక్తి పొందుతారని చెప్పారు. ఆయన పార్వతీదేవి ఋషులు అందరూ చెప్పారండి. ఆయన బాగా తినేసేసి వాహనం పైన ఎక్కి వస్తూ ఉంటే ఆయన పొట్ట బాగా కుడువులు ఉండ్రాలన్నీ తిన్నాడట. తిని ఆయన ఆయాసాన్ని చంద్రుడు నవ్వాడట. మానవులు మనమే మన పిల్లల్ని ఏమన్నా అంటే ఒప్పుకోం కదండి. అందుకని ఆయన అందులో సాక్షాత్ పార్వతీదేవి ఆమె ఒప్పుకుంటుందా అండి? ఆమె ఒప్పుకోదు. అందుకని ఆమె అట్లా చెప్పించిందంట. ఎవరైతే చంద్రుడిని చూస్తారో వాళ్ళను